హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు అవినీతికి పాల్పడుతోంది అంటూ మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకలో దోచేస్తోంది, మద్యం పేరుతో దోచేస్తోంది, మొత్తం రాష్ట్రాన్ని అవినీతి పరం చేసేసింది అంటూ ప్రధాని మోదీ నేరుగా మాట్లాడుతూ వస్తున్నారు, విమర్శలు చేస్తూ వస్తున్నారు. సో ప్రధాని మోదీ గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన అవినీతి ఆరోపణలు చేయటం ఇదే మొదటిసారి. ఈ 5 ఏళ్లలో ఎందుకు ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన సందర్భంలో కావచ్చు, ఏ సందర్భంలో కూడా ఈ ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేయలేదు? అప్పుడెప్పుడు ఎందుకు ఆయనకు ఈ అవినీతికి సంబంధించిన ఆనవాళ్లు దొరకలేదు? అప్పుడెప్పుడు ఎందుకు ఆయన ఇటువంటి విమర్శలు చేసే ప్రయత్నం చేయలేదు? అంతేకాదు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇక్కడ మద్యంలో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, ఇసుకలో అవకతవకలు జరిగాయి అంటూ నేరుగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులకు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో కూడా ఎందుకు ప్రధాని మోదీ మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఇది బలవంతంగా మాట్లాడుతున్నారా, లేదా ఆయనకి సమాచారంతో మాట్లాడుతున్నారో తెలియదు కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారు తన క్రెడిబిలిటీని లూజ్ అయ్యేలా మాట్లాడుతున్నారని అనిపిస్తోంది. సో ఎందుకు క్రెడిబిలిటీ లూజ్ అయ్యేలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తోంది అంటే, గడిచిన ఎన్నికల సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చారు. గడిచిన ఎన్నికలు 5 ఏళ్ల క్రితం జరిగాయి. రాష్ట్రంలో ప్రజలందరికీ ఇంకా కళ్ళ ముందు తిరుగుతున్నాయి అప్పుడు మోదీ గారు ఎక్కడికి వచ్చారు, ఏం మాట్లాడారు, ఎటువంటి విమర్శలు చేశారు అని. అప్పుడు ఆయన మాట్లాడిన మాట, పోలవరం చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏటీఎంలా మారిపోయింది, చంద్రబాబు నాయుడు గారికి ఒక సన్ స్ట్రోక్ తగిలింది, కొడుకు కోసం ఆయన మొత్తం రాష్ట్రాన్ని అవినీతిపరం చేసేశాడు, భారీగా అవినీతి చేసేశాడు అంటూ మాట్లాడారు. సో ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటి ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. సో అప్పుడు అవినీతి అంటూ ఆయన చెప్పింది అబద్ధమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి అంటూ ఆయన చెప్తుంది అబద్ధమా? రెండు నిజమయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు కదా. లేదు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటూ గతంలో నేను చేసిన ఆరోపణలు తప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏమైనా అనుకుంటున్నారా? సో అవినీతి ఆరోపణలు ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ స్థాయిలో రాష్ట్రంలో ఇసుకని మద్యం పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తి ఆయనపైన అవినీతి ఆరోపణలు చేయకపోయినప్పటికీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అని మాట్లాడారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఒక ప్రాంతీయ పార్టీ ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ అవినీతికి పాల్పడుతుంటే, మద్యం ఇసుక పేరుతో దోచేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే, నేరుగా ఇన్వాల్వ్ అవనప్పుడు మీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలు మీకు వచ్చి కంప్లైంట్ చేశారు కదా, కనీసం అప్పుడైనా రెస్పాండ్ అయ్యి ఉండాల్సింది కదా. అప్పుడు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఎన్నికల సభల్లో మాత్రమే అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? అవినీతి చేశారు అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు మీరు. అవినీతికి పాల్పడ్డారు అంటూ హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు మీరు. అవినీతిలో భాగమయ్యారు అంటూ తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేశారు మీరు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిపైన కనీసం ఒక అలిగేషన్ కూడా ఈ 5 ఏళ్లలో చేయలేదు? ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అటువంటి అవినీతి చేస్తుంటే అక్కడ మాట్లాడారు, ముఖ్యమంత్రుల్ని నేరుగా అరెస్ట్ చేశారు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నాయకులను అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అటువంటి మాట కూడా ఎందుకు మాట్లాడలేదు ఇన్ని రోజులు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడడం ద్వారా మీ విశ్వసనీయత పెరుగుతుందో లేదా తగ్గుతుందో అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అవినీతికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది అంటే, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చర్చ జరిగింది అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఆయన కుమారుడు జైల్లో ఉండి వచ్చారు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఏ కేసులో అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారో, ఏ కేసులో అయితే ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ అయ్యారో, అదే కేసుకు సంబంధించి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి కుమారుడు జైలుకు వెళ్ళొచ్చారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి కుటుంబం అటువంటి లిక్కర్ వ్యాపారం చేస్తుంది, ఆయనపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, లిక్కర్కు సంబంధించిన కుంభకోణంలో ఆయన పాత్రపైన ఆరోపణలు ఉన్నాయి. అటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మీ పక్కన కూర్చున్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ అయితే లిక్కర్ స్కామ్లో ఉంది అని చెప్తున్నారో, ఆ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన ఒక ఎంపీకి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు టికెట్ ఇచ్చింది. మీ పక్కన కూర్చున్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. సో అటువంటి పార్టీతో కలిసి మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన అవినీతి ఆరోపణలు చేయడం అనేది విశ్వసించేలా కనపడట్లేదు. కేవలం ఎన్నికల క్యాంపెయిన్ కోసం మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. సో ఇది మోదీ గారి విశ్వసనీయత పైన కూడా ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది. మోదీ గారి విశ్వసనీయత తగ్గిపోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో ఇటువంటి విమర్శలు చేస్తున్న సందర్భంలో
ఇవి కేవలం రాజకీయ విమర్శలుగా మాత్రమే ప్రజలు చాలా నాన్ సీరియస్గా తీసుకోవడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది.